మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే కాలమాన పరిస్థితుల్లో అన్ని మార్పులు వస్తుంటాయి. కొన్ని దూరం అవుతాయి, కొన్ని దగ్గర అవుతుంటాయి. అది కాలమాన పరిస్థితుల్లో వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో కృతయుగం నుంచి ఈ నేటి యుగం వరకు సహజంగా జరిగే ప్రక్రియ అది. కాలం గొప్పది కదా బేసిక్గా. అయితే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, సినిమాలు మీరు అన్నట్టుగానే మనల్ని ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి యూత్ని, పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని దారిలో తీసుకురావటం, వాళ్ళు ఎంచుకున్న విద్యలో వారు రాణించడంతో పాటు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఎదగటంతో పాటు సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యతగా ఉండటం, తయారవటం, భారతీయుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంచుకుంటూ పొదిగిపుచ్చుకొని తయారవటం అనేది ఈ యొక్క సవాల్ లాంటిది కదా మీలాంటి వాళ్ళకి చెప్పటం కోసం అంటున్నాను సార్. సవాల్ అవదా అది ప్రస్తుత వాతావరణంలో? ఎట్టి పరిస్థితుల్లోనూ అవదండి. ఎందుకనంటే అక్కడ ఒకే ఒక్క విషయం ఏమిటంటే, నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని పెడతాను. ఒక మేనమామకి ఏముంటుంది? సహజమైనటువంటి ప్రేమ. అయ్యో వీడు నా అక్క కొడుకు, వీడు నా చెల్లెలి కొడుకు, వీడు బాగుపడాలి కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం, వీడికి 4 మంచి మాటలు చెప్దాం, ఇవాళ చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం, వీడి తలకెక్కుతాయి. ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చెయ్యకుండా వీడిని నిగ్రహిస్తాయి. కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికి ఉంటుంది? మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత. మేనమామకి అది సహజమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ, చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది. నన్ను నేను మేనమామగా భావించుకోవడంలో, ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి. అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారు ఇచ్చింది ఏ స్థాయి అయినా, నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమామగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి కొడుకే అన్నట్టుగా మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ, వాళ్ళు మీ మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు. ఆ భావనతోనే చెప్తానండి. అంటే తల్లితో సమానం కదా మేనమామ అంటే. అంతే. అయితే మీరు వివేకానంద గురించి మాట్లాడుకున్నాం, మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి యువతానుగానే. ఆయన మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగాను మానసికంగాను మనం దృఢంగా ఉండాలి అంటారు కదా. మీరు మీ ప్రయాణంలో, మీ బాల్యం నుంచి యవ్వనం నుంచి మీ ప్రయాణంలో మానసికమైన ప్రయాణం కోసం మీరు పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని ఆశ్రయించారు, గురువుల్ని ఆశ్రయించారు. శారీరకమైన దృఢత్వానికి మీరు ఏం చేశారు? మాకు చిన్నతనంలో ఆటలు ఆడుకోవడానికి చాలా విశేషమైన అవకాశం ఉండేదండి. పాఠశాలలో చూస్తే చాలా పెద్ద క్రీడా ప్రాంగణం. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ఆయన తరచుగా ఓ మాట అనేవారు, ఒరేయ్ ఆట ఆడుకునేటప్పుడు ఇక్కడ నిలబడి అవుట్ నాట్ అవుట్ అని అరిస్తే అంత దూరం వినపడాలరా, అలా అరిచి మాట్లాడితే రేపు పొద్దున్న సభలో 2 గంటలు మాట్లాడినా మధ్యలో మంచినీళ్ళు తాగవరా అనేవారు. ఆయన ఎందుకు అనేవారు, ఆయన ఏది దృష్టిలో పెట్టుకున్నారో, ఏ భవిష్యత్తు దర్శనం చేశారో నాకు తెలియదు కానండి, అట్లా హాయిగా ఆడుకునేవాళ్ళం, అంత సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలు మాకు ప్రత్యేకంగా వ్యాయామము అన్న అవసరం లేకుండానే ఎంతో సంతోషంగా శరీరానికి ఒక రకమైన బలాన్ని ఇవ్వడంలో, చక్కగా 4 చోట్లకి ప్రయాణం చేయడానికి, ఓ 2 గంటలు కూర్చుని మాట్లాడడానికి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించాయి. అయితే వయస్సుతో పాటు కాలక్రమంలో శరీరం శిథిలం అవుతుందనుకోండి. ఇప్పుడు నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అవి కాలంలో రావలసిందే, అదో ఆభరణం కాలంలో రాకపోతే ఆశ్చర్యం, కానీ వస్తే ఆశ్చర్యం లేదు. కళ్ళజోడు వచ్చింది, కానీ ఇంతకాలం నుంచి శరీరం సహకరించింది అంటే దానికి మేము ఆడుకున్న ఆటలు ప్రధానమైన కారణం. పిల్లలకి శరీర నిర్మాణంలో క్రీడలు అనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు. అంటే పిల్లలను, యువతని తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన బాధ్యత మీరు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా మీకు చాలా గౌరవంగా, ఎంతో ప్రేమగా, వినయంగా మీకు అది అప్పచెప్పింది. అయితే మీరు చదువుకున్న కాలానికి కాలం మారుతోంది, విద్యా విధానం కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు కదా. ఆటలు పట్టడం సేపటి చదువు లేదా ఎంసెట్ లేదా సాఫ్ట్వేరు, ఈ మాటలే వినిపిస్తున్నాయి తప్పితే చదువు, జ్ఞానము, సంగీతము, కళలు
ఈ ఆల్రౌండ్ డెవలప్మెంటు, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణం, ఇవన్నీ కూడా దూరం అవుతూ మీరంటే ఆటలు దూరమైనవి, చాలా దూరం అవుతున్నాయి కదా. సో యువత బాగా తయారవ్వాలి, బాల్యంలో మంచి ఒక పరిణామం ఏర్పడాలి అంటే ఆటలు చాలా ముఖ్యమైన, కళలు ముఖ్యం కదా. ఈ వాతావరణం ముఖ్యమవుతున్న కాలంలో మీరు ప్రభుత్వానికి కానీ విద్యాశాఖలకు కానీ మీరు ఏమైనా సూచిస్తారా? దాన్ని ఎలా తీసుకెళ్తారు? నేను పిల్లలకైనా, ప్రభుత్వానికైనా, ఉపాధ్యాయులకైనా, పాఠశాలల యొక్క యాజమాన్యానికైనా చెప్పాలి అనుకునే విషయం ఒక్కటేనండి. అసలు ముందు శరీరం అన్నది దృఢంగా ఉండి శరీరం సహకరిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. శరీరం దృఢంగా లేకపోతే అతను మానసికంగా ఎంత బలవంతుడైనా కార్యం చేయలేడు. మానసికంగా ఎంత ధైర్యం ఉన్నవాడైనా శరీరం సహకరించకపోయినా చేయలేడు. మనసుకి శిక్షణ ఉండాలి. మనసు ధైర్యంగా ఆటుపోట్లను ఎదుర్కోవాలి. శరీరం కార్యం చేయడానికి ఆరోగ్యవంతంగా సహకరించాలి. శరీరం సహకరించాలంటే రెండు ఉండాలి. ఒకటి, మంచి ఆహారం తినాలి. ఏదో రుచి కోసం కాదు, ఆహారం అనేది శరీర నిర్మాణానికి పనికొచ్చేదై ఉండాలి. అటువంటి ఆహారం తినడం మీద ఆభిముఖ్యం ఉండాలి. రెండు, వ్యాయామం లేకపోతే సంధిబంధాలు సడలిపోతాయి. అవి రేపొద్దున్న ఉపయోగపడవండి. ఓ 2 మైళ్ళు నడవవలసి వస్తే నడవలేరు, ప్రయాణం చేయలేరు, ఎండలో నిలబడవలసి వస్తే నిలబడలేరు. అట్లా ఉండకూడదు. శరీరం రాటు పోటు తట్టుకుని సహకరించేదై ఉండాలి. అట్లా లేకపోతే వాడు ఎంత చదువుకొనివ్వండి, వాడు చాలా పెద్ద ఇంజనీర్ అయ్యాడండి, అయితే మాత్రం అతని ఎండలో ఒక అరగంట నించోలేకపోతే, ఓ 4 మైళ్ళ దూరం ఒక పూటంతా తిరగలేకపోతే అతను ఎలా ఈ కార్యాన్ని సాధించగలుగుతాడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంత వృద్ధుడైపోయిన తర్వాత కూడా ప్రధానమంత్రి అడిగారు అని చెప్పి విమానం ఎక్కి చాలా తక్కువ ఎత్తులో గంగానది అవన్నీ పరివాహక ప్రాంతాలన్నీ పరిశీలించి ఆనకట్టల నిర్మాణానికి సూచనలు చేశారు. అంత నియమబద్ధంగా, అంత ఆరోగ్యంగా ఉండేవారు. దానికి పూర్వం ఉన్న పెద్దలందరూ పాటించిన ఆహారం, వ్యాయామం, ఈ రెండూ చాలా అవసరం. అవి ఎంత అవసరమో మానసికంగా మనిషి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరిగితే ఆశ్చర్యం ఏముంటుందండి? లోకంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు. చతికిల పడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. దానికి పిల్లలకి మానసికంగా ఉత్సాహం కల్పించాలి, శారీరకంగా దృఢత్వం పొందడానికి ఆ అవకాశం కూడా కల్పించాలి. అంటే ప్రస్తుత విద్యా విధానంలో ఇంకొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్లో ఏసీ బస్సులు, ఏసీ రూములు, అంతా ఏసీమైపోయి సుఖమయమైపోయిన ఏదో స్టార్ హోటల్స్ లాగా ఉన్న వాతావరణంలో ఏదన్నట్టుగా ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి తిరిగి, ఆ ప్రకృతికి ఫేస్ చేసి అన్నింటినీ తట్టుకోగలిగే మానసికంగా, శారీరకంగా తట్టుకునే శక్తి ఒకప్పుడు ఉండేది. అవునండి. దానికి దూరం అవుతున్నారు కదా. అవును. సో మీరు ఒక బాధ్యత గల ఒక కేబినెట్ మంత్రి హోదాలో మీరు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలకి, అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా కానీ ఇవన్నీ అవసరం చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఒకప్పుడు వాతావరణానికి దగ్గర చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది కదా. అవునండి. అవునవును. అవును. సో ఇవి కూడా మీరు తెలియజేసే అవకాశం ఉందా? అయ్యో తప్పకుండా. వారు నన్ను అంత ప్రేమగా మీరు మాకు సూచనలు చెయ్యండి అని అడిగినప్పుడు ఇవి అవసరమో అని ఏది నేను నమ్మానో అది చెప్పడంలో తడబాటే ఉండదండి. తప్పకుండా చెప్తాను. అంటే తర్వాత మీకు ఇచ్చినది కూడా మీకు ఎంతో, మీకు బాగా గో సంరక్షణ ఇష్టమైన అంశం, యువత అంటే మీకు చాలా ఇష్టము, మీకు చాలా ఎంతో ఇష్టమైంది అంశమే మీకు వచ్చింది అనుకోకుండా. అవునండి. అవును. ఇది మీ మనసుకి ఇష్టమైన అంశం, చెప్పాలనుకున్న అంశానికి దానికి ఒక అధికారికమైన ముద్రపడింది అంతే. అవును. అవును కదా. అవును. సో అయితే మన ఈ పెంపకంలో యువతను, బాల్యులను, పిల్లల్ని తయారు చేసే క్రమంలో పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అవును. అక్కడ కూడా ఇప్పుడు ఒకప్పుడు వాతావరణం లేదు కదా, లోపం జరుగుతోంది కదా. అవును. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి? అది తల్లిదండ్రులకి సహజంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే పిల్లలలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించగలిగిన లక్షణం ఉంటుందండి. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అంత గొప్ప ప్రాజెక్టు బ్యారేజ్ కట్టారు. దానివల్ల లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. చిన్నతనంలో హోర్న వాన పడుతుంటే ఆయన అన్నగారితో కలిసి వీధిలో నడుస్తుంటే వర్షపు నీరు వస్తుంటే దాన్ని ఆయన పుల్ల ముక్క తీసుకుని చిన్న చిన్న కాలవలుగా కలిపి
ఆ ప్రవాహాన్ని అంతటిని పెద్దది చేసి పల్లం వైపుగా నడిపించడం చూసి అన్నగారు వెళ్ళి తండ్రికి చెప్తే వీడికి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం పల్లం వైపుకి నడిపించడం ఇష్టమని ఇరిగేషన్ వైపుకి చదివించారు. ఎంత ఉపయుక్తపడ్డాడు మహానుభావుడు. ఆయన్ని కాటన్ అంటే ఎవరో విదేశీయుడిగా చూడరు. ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు ఎన్ని విగ్రహాలు కనపడతాయో. ఆయనకి ఒకసారి తర్పణ ఇస్తుంటే ఋషి సమానంగా కాటనే విని ఆశ్చర్యపోయారు పడవలోంచి. అంత గౌరవిస్తారు. అంటే తల్లిదండ్రులు గుర్తించబట్టే కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిలో చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉందని దేవేంద్రనాథ్ ఠాగూర్ గుర్తించి కవిత్వం వ్రాయడానికి అవకాశం కల్పించబట్టి కదా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. తల్లిదండ్రులు ఎంతసేపు వీడు ఇదే కావాలి అన్న ఆలోచన కాకుండా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని గుర్తించగలిగితే ఓ చిట్టిబాబు గారు లాంటి వైణికుడు వస్తాడు, ఒక బాలమురళీకృష్ణ గారు లాంటి గానగంధర్వుడు వస్తాడు, ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు, అట్లాగే ఒక గొప్ప శిల్పి జక్కన లాంటి శిల్పి వస్తాడు. వాళ్ళకి అసలు అనేక విషయాలు పిల్లలకి చూపించి వాళ్ళ అనురక్తి దేని వైపు నిలబడుతోందో అటువైపు ప్రోత్సహిస్తే మళ్ళీ అన్ని రంగాల్లోనూ వృద్ధి ఉండాలి కదండి. ఇప్పుడు ఆంధ్రదేశం అంటే ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా గారు, కొప్పరప కవులు వాళ్ళందరూ రాసిన గ్రంథాలు, ఆ పద్యాలు, పుస్తకాలు ఎంత చెప్పుకుంటాం. అట్లాంటి కవులు రావాలి, గాయకులు రావాలి, వైణికులు రావాలి, సంగీత విద్వాంసులు రావాలి, రచయితలు రావాలి. చిన్న కథలు తెలుగుదేశానికి పెద్ద ఆస్తి. ఆంధ్రదేశానికి చిన్న కథ అంటే అంత గొప్పది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిన్న కథలు రాసేవాళ్ళు రావాలి. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించగలగడం తల్లిదండ్రులకే సాధ్యం. మొదట వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ వాతావరణం మారుతుంది, స్కూల్ వాతావరణం మారుతుంది, ఆటలు పోతున్నాయి, కళలు పోతున్నాయి, సంస్కృతి మిస్ అవుతున్నాం. అలాగే ఇంట్లో పెంపకంలో కూడా పిల్లల వైపు చూస్తూ తల్లిదండ్రులు వాళ్ళని గమనించటము, వాళ్ళ శ్రద్ధాశక్తులు, వాళ్ళకి ఏదో ఆసక్తి ఉంది, ఇందులో వీళ్ళు పైకి వస్తారనే ఆలోచనలు, ఇవన్నీ కూడా తగ్గిపోతున్న కాలంలో మనం ఉన్నాం కదా. సో మీ ఇదిలో మీరు చేయగలిగింది మీరు చేస్తారు. సహజంగా కూడా అటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ఇటుపక్క పిల్లల పెంపకము, ఇంకో పక్క పిల్లలు, ఈ మూడింటి మధ్య బాగుంటుందండి. కలిస్తేనే చాలా బాగుంటుంది అది. ఎందుకనంటే ఈ రంగంలోకి వెడితే అతను అప్రయోజకుడైపోతాడు, అతను ఏమీ సాధించలేడు అన్న భావన పెట్టుకోక్కర్లేదు. సంగీతంలోకి వెళ్ళి కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో కూడా ఆర్థికంగా ఏమీ ఆర్జన ఉండదు అనుకోవడానికి కూడా వీల్లేదు. అందులోకి వెళ్ళి ఆర్థికంగా నిలదొక్కుని చక్కగా సంతోషంగా హాయిగా జీవనం గడిపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏ రంగానికి కూడా నిజంగా చెప్పాలంటేనండి, ఇందులోకి వెడితే ఆర్జన ఉండదన్న రంగం నాకు తెలిసి ఏవీ లేవు. మనిషి బాగా నిలదొక్కుని నైపుణ్యం సంపాదించాలి తప్ప ఒక వైణికుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు, ఒక గాయకుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు, ఒక విద్వాంసుడిగా, ఒక కవిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా ఎంత స్థానాన్నైనా పొందవచ్చు. అంటే మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏ పని చేసినా అందులో హైట్స్ చూడాలి, ఎక్సెల్ అవ్వాలి అనే ఒక పట్టుదల ఆ మనిషిలో ఉండాలి. పిల్లల్ని అది వాళ్ళలో ఉందన్నప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా అవసరం. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అండి. స్వామి వివేకానంద అన్నారు కదా, నాకు ఇల్లు ఊడ్చే ఉద్యోగం వస్తే ఎవరు ఊడ్చనంతగా ఇల్లు ఊడుస్తాను అన్న. అది కావాలండి. అంత బాగా పిల్లలు ఏది బాగా చేస్తున్నారో వాళ్ళ అనురక్తి ఎటువైపు ఉంది గుర్తించగలిగితే వాళ్ళు అందులో చాలా తేలిగ్గా అల్లుకుంటారు. భగవంతుడు అందరికీ అనేక రకాలైన ప్రజ్ఞ ఇస్తాడు. ఆ ప్రజ్ఞని చంపేయకుండా అది వృద్ధిలోకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు ఏ స్థాయికైనా వెడతారండి. అంటే ఎథిక్స్, వాల్యూస్ దీనికి అడ్వైజర్గా మీరు నియమించబడ్డారు. ఎథిక్స్, వాల్యూస్ పిల్లలకు బోధించడంతో పాటు తల్లిదండ్రులకు కూడా బోధించాల్సిన అవసరం ఉంది కదా, అదేమైనా చేపడతారు? ముఖ్యం ఒక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు. తప్పకుండా అది పిల్లలకి చెప్పేటప్పుడే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబుగా నేను చెప్తున్నది ఏదుందో అది తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న ప్రార్థనే. పిల్లల విషయంలో వాళ్ళకి దేని మీద అనురక్తి ఉందో దాన్ని గమనించండి. ఆ అనురక్తి వైపుకి వాళ్ళని నడిపించడం చాలా తేలిక. అట్లా నడిపిస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. బాబుగారు చిన్నప్పుడు బొగ్గట్టుకుని బొమ్మలు గీస్తే వాళ్ళ అమ్మగారు ప్రోత్సహిస్తే కదా అంత గొప్ప చిత్రకారుడు అయ్యారు.
ఎవరు దేనిలో ప్రఖ్యాతి వహించడానికి అవకాశం ఉందని అనుకుంటున్నారో దాన్ని ప్రోత్సహిస్తేనే వాడు ఆ రంగంలో నిలదొక్కుంటాడు. అంతేగాని ఎంతసేపు నువ్వు ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలని మోసపోసినట్టుగా కోరుకుంటే వివిధ రంగాలలో ప్రజ్ఞావంతులు ఎక్కడి నుంచి వస్తారండి? అంటే మీరు ఏర్పాటు చేసే సమావేశాలు కానీ లేకపోతే వీటిల్లో క్లాసెస్లో కానీ తల్లిదండ్రులు కూడా మీరు ఆహ్వానించాలి కదా? అయ్యో, అనేక సందర్భాల్లో తల్లిదండ్రుల్ని కూడా కూర్చోపెట్టడం, తల్లిదండ్రులు ఉన్న సభలకి ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడడం కూడా ఉందండి. అట్లా కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళ యొక్క పాత్ర చాలా ప్రధానమైంది కదా యువత బాల్యులు మంచి తయారవ్వాలంటే. వాళ్ళందరినీ కూడా మీ చేసే వర్క్షాపులు కానీ రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్లో వీళ్ళందరినీ తప్పనిసరిగా తీరాలి, కలిపే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అన్నారు. ఈ మాటలు వినడానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇవి చాలా బరువుగాను, పెద్దగాను, సత్య దూరంగాను అనిపిస్తున్న మాటలు కదా. విలువలు ఏమంటున్నారు, ఎథిక్స్ అమ్ము అది అంటున్నారు. ఇది ఛాలెంజ్గా లేదా? దీన్ని మనం మళ్ళీ సొంతం చేసుకుంటాం? లేదండి, నిజానికి. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా ఒక్కటే ధర్మం, పశుధర్మం అంతే. దానికి నీతి పాటించాలి, నియమం పాటించాలి అని చెప్పలేరు. ఒక పెద్ద పులికి ఆకలేస్తే నిండు గర్భిణి అయి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని కూడా చెనకి తింటుంది. అది దాని ధర్మం. దానికి అహింస, దయ బోధించలేరు. మంచి గుణములన్నీ ఉండి తీరవలసింది ఎవరికి అంటే మనిషికి. మీరు ఒక్కటి ఆలోచించండి, నీతి అన్నది ఒక్కటి విడిచిపెట్టేస్తే ఎవరికీ భద్రత ఉండదు. ఎందుకనంటే ఏ క్షణాన ఎవరిని కాటేస్తారో, ఎవరిని మోసం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. అభద్రతాభావం అన్నది ఉండిపోయిన నాడు, శాంతి లేని నాడు, ఎవరు ఎంత చదువుకున్నా, ఎవరు ఎంతంత పదవులలో ఉన్నా దాని వలన ఏది ప్రయోజనం? ఏదీ లేదు. తాను ప్రశాంతంగా ఉండవలసింది, అందరినీ ప్రశాంతంగా ఉంచవలసింది మనిషి ఒక్కడే. ఆ మనిషి అన్ని జీవులు ప్రశాంతంగా ఉండేటట్టు చేయడం, నీతిని పాటించడం ద్వారానే. అది పాటించడం వల్ల అంత పెద్ద ప్రయోజనం ఉన్నప్పుడు అది బరువు అవ్వవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నా కూతురుంది, నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగాలి. వేరొకరి కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న భావన వారికి కలగాలి. అప్పుడు వారి కూతురి విషయంలో నేను మర్యాదగా ప్రవర్తించాలి, నా కూతురి విషయంలో వారు మర్యాదగా ప్రవర్తించాలి. ఎవరు మర్యాదగా ప్రవర్తించకపోయినా శాంతి లేదు. ఆ నియమపాలనం చేసి నీతిని పాటించవలసిన వాడు మనిషి ఒక్కడే. ఎందుకనంటే ఒక ప్రాణి వేరొక ప్రాణి యొక్క విభూతిని వాడుకోదు. మహా అయితే ఆహారం కోసం తింటుందంతే. ఏనుగుదంతం పెద్ద పులికి అక్కర్లేదు. ఏనుగుదంతంతో బొమ్మ చేసేవాడు మనిషి. నెమలి నాట్యం చూసి నాట్యం నేర్చుకునేవాడు మనిషి. గాడిద మీద బరువులు మోయించేవాడు మనిషి. గుర్రం ఎక్కి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేవాడు మనిషి. ఏ ప్రాణిలో ఏ విభూతి ఉంటే దాన్ని వాడుకునేవాడు మనిషి. అయినప్పుడు ఆ మనిషి తాను ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి, సమస్త జీవులను ప్రశాంతంగా ఉంచాలి. మనిషి కట్టు తప్పాడనుకోండి, అతని ఒక్కడితో పోదండి. ఏటికి వరదొస్తే ఒక ఊరికి ప్రమాదం, సముద్రానికి ఉప్పెనొస్తే పెను ప్రమాదం. అంటే ఈ జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అని మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం కదా, దానికి మనిషి యొక్క మితిమీరిన స్వార్థము ఒక కారణం కదా. అందుకే ప్రతి విషయంలోనూ ఆ నీతి, స్వీయ నియంత్రణ చాలా అవసరం. సముద్రం నేను చిలీలి కట్ట దాటను అని ఓ నియమం పెట్టుకుని చేతకాని దానిలా కెరటం అక్కడ వరకు వచ్చి వెనక్కి ఎడుతోంది. సముద్రం నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, ఏడాదికి 2-3 రోజులు నా ఇష్టం వచ్చిన చోట ఊళ్ళోకి ఎడతానంటే, అన్నేళ్ల నుంచి అలా నియమానికి సముద్రం కట్టుబడి ఉన్నప్పుడు కట్టుబడ్డానికి మనిషికి ఎందుకు కష్టం? అంటే ఒక్క మనిషి తప్ప మిగతా ప్రకృతి జంతువులన్నీ కూడా సహజంగా ప్రవర్తిస్తున్నాయి, మనిషే మారిపోతున్నాడు కదా. అంత మారిపోవలసిన అవసరం లేదండి. అయితే అతి తెలివితేటలు కూడా మంచిది కాదు. కాలం మారుతోంది, మేము మారుతున్నాం అంటూ ఉంటారు. కాలం మారడం అంటే కాలానికి ప్రధానం సూర్యచంద్రులు. సూర్యుడు తూర్పును ఉదయించడం మానేశాడా, పశ్చిమాన్ని అస్తమించడం మానేశాడా? ఋతువులు 6 అలాగే ఏర్పడుతున్నాయి. శీతాకాలంలో చలేస్తోంది,
హేమంత ఋతువులో మంచు పడుతోంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాలం ఎక్కడ మారింది? కాలం ఏం మారలేదు. మనం మారి కాలం మీద నెట్టేస్తున్నాం. మారింది మనిషి ఒక్కడే మారాడు. కానీ ఆ మారడం మంచిగా మారితే పర్వాలేదు. మంచిని వదిలిపెట్టి మారకూడని రీతిలో మారి దాన్ని కాలం మీదకో ఇతరుల మీదకో నెట్టేస్తే తర్వాత ఆఖరణ ముప్పుని మాత్రం మనిషే మొట్టమొదట భరించవలసి ఉంటుంది.